నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై జీవన వ్యయం గణనీయంగా పెరిగిందన్న వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శ. నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించిన నాయకులు. తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ శ్రేణులను కలుపుకొని వెళ్తారా అని ఎదురు చూస్తున్న నాయకులు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై జీవన వ్యయం గణనీయంగా పెరిగిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శించారు. నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 జూన్తో పోల్చితే 2026 ఆగస్టులో పలు నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అంటే సాధారణ కుటుంబం ప్రతిరోజు ఉపయోగించే వంట నూనె, పంచదార, ఉల్లి, చింతపండు వంటి వస్తువుల ధరలు పెరగడం వల్ల నెలవారీ వంటింటి బడ్జెట్ పై అదనపు భారం పడుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలోనూ సామాన్యుడికి ఉపశమనం లేదని, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల రవాణా ఖర్చుల ద్వారా నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపుతోందని చెప్పారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు అనుషారెడ్డి, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఎంత పెరిగినాయంటే కామన్ మనిషి వచ్చేందుకు అఫోర్డ్ చేయలేకుండా పోతూ ఉంటారు. ఇక్కడ వచ్చి వానలు లేవు, ప్రజలకు ఇన్కమ్స్ లేవు, ఏ రకమైన వాళ్లకు ఇది జరగడం లేదు, వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, అన్ని రైతులకు ఏది గిట్టుబాటు ధరలు లేవు. అంత నానా ఇబ్బందులు పడి ఒక పక్క వీళ్ళు సఫర్ అవుతూ ఉంటే రెండో పక్క వచ్చిందును విపరీతంగా వచ్చిందును నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతుంటాయి. మెడికల్ ఫీల్డ్లో చూసుకుంటే ఆర్థిక భారమే, వాళ్ళకి ఏదైనా ఆరోగ్యాన్ని చూసుకుంటే కూడా ఆర్థిక భారమే, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా చూస్తే కూడా వాళ్ళ మీద ఆర్థిక భారమే. అది కాకుండా తినే తిండికి కూడా ఆర్థిక భారం ఎక్కువైపోతాం. ఈ రకంగా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అనేది ఒకటి ఉందా, కూటమి ప్రభుత్వం అనేది ఉందా అనేది ప్రతి ఒక్కరికి అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. అసలు ఏం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం? మీరు ఈరోజు ప్రభుత్వంలో చేసి ఓట్లు వేసుకొని ఆ రోజు నానా మాటలు చెప్పేసినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో నామినల్గా కొన్ని రేట్లు పెరిగింటే మీరు వీధి వీధి తిరిగి బాధుడే బాధుడు అంత ప్రాపగండా చేసినారు. ఈరోజు ఏమైంది? ఈరోజు ఏమవుతుంది? ఇది బాధుడే బాధుడు కాదు, ఇది వీరబాధుడు. ఇది ఎక్కడ చూసినా ప్రజలు వచ్చిన అల్లా కల్లోలంలో ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పట్టించుకునే నాదుడు, వాళ్ళ పక్క ఆలోచించే నాదుడే లేడు. డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్స్తో రేట్లు తీసుకుంటే అసలు అవాక్కైన ఇవి కనబడుతూ ఉన్నాయి. మాకు నిజంగానే ఎంత తేడా ఉంది. పెరిగిండే రేట్లు వచ్చి 50%, 60%, 70% కూడా పెరిగిండే దాఖలాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పామ్ ఆయిల్ తీసుకోండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పుడు 93 రూపాయలు ఉండింది ఒక లీటర్ ధర. ఈరోజు వచ్చిందును 153 రూపాయలు ఉంది పామాయిల్ ధర. అదేవిధంగా సన్ఫ్లవర్ వచ్చిందును ఆ రోజు వచ్చింది 113 రూపాయలు ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు. ఈ రోజు వచ్చి 179 రూపాయలు. అంటే దగ్గర 58% వచ్చిందును సన్ఫ్లవర్ ఆయిల్ రేట్ పెరిగింది. అదేవిధంగా చక్కెర అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. చక్కెర ధరలు వచ్చిందినో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉండేటప్పుడు 43 రూపాయలు ఉండింది. ఈ రోజు వచ్చిందినో 70 రూపాయలు. దగ్గర 75% వరకు కూడా చక్కెర రేటు పెరిగింది. అదేవిధంగా ఉల్లిపాయలు అయితే ఇంకా చెప్పలే. ఉల్లిపాయలు అంటే కోస్తే కళ్ళ నీళ్ళు వస్తాయి, కొనేదానికే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితి వచ్చేస్తూ ఉంది. 28 రూపాయలు వచ్చిందినో ఇది ఉండింది ఆ రోజు కేజీ ధర. ఈరోజు వచ్చిందినో 60 రూపాయలు వచ్చేసి 60 రూపాయలు. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా వచ్చి ఎండు మిరప 177 రూపాయలు ఉండింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు. ఈరోజు వచ్చింది 289 రూపాయలు వచ్చిందిను ఒక కేజీ ఎండు మిరపకాయ ఉంది. పెట్రోల్, డీజిల్ అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో స్లైట్లీ పెరిగింటేనే వీణ లోకేష్ గారు ప్రతి పెట్రోల్ బంక్ ఆడిపోయి సెల్ఫీలు తీసి చూడండి ఇంత పెంచేసినాం మేము, అంత పెంచేసినాం మేము, తగ్గిస్తామన్నారు. ఈరోజు పెట్రోల్ రేటు ఆ రోజు 109 ఉండింది, ఈరోజు 117 రూపాయలు ఉంది. అదేవిధంగా డీజిల్ వచ్చి 97 ఉండింది, 104 రూపాయలు అయింది ఈరోజు. అదే పొరుగు రాష్ట్రం తమిళనాడు వచ్చిందును మనకు వచ్చి 109 రూపాయలు ఉంటే పొరుగు రాష్ట్రం తమిళనాడులో 101 రూపాయి ఉంది. అంటే 8 రూపాయలు తేడా వచ్చిందో అక్కడికి ఇక్కడికే ఉంది. అదేవిధంగా పెట్రోల్ కూడా అక్కడ ఇక్కడ 117 ఉంటే అక్కడ 107 రూపాయలు ఉంది. అంటే 10 రూపాయలు తేడా అక్కడికి ఇక్కడికి ఉంది. ప్రతిదీ కూడా తీసుకోండి. ఇంకా డీజిల్ కూడా అదే పరిస్థితి. ఆ రకంగా తీసుకుంటే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఫుడ్ సప్లై, సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫేర్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ అనేది ఉందా?
ఏమైనా వాళ్ళు పని చేస్తూ ఉండారా? ఈ హోల్సేల్ డీలర్స్ను కూర్చోబెట్టేసి నిత్యావసర సరుకులు ప్రజల మీద ఎంత ఆర్థిక భారం పడుతూ ఉంటే వాళ్ళ కూర్చోబెట్టేసి కలెక్టర్ లెవెల్లో కానీ హై లెవెల్లో వచ్చినను మన వీళ్ళు సెక్రటరీస్ ఉంటారు, వాళ్ళు కూర్చోబెట్టేసి ఎందుకు ఇట్లా రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఏదైనా పర్యవేక్షణ చేద్దాం, వీళ్ళంతవరకు వాళ్ళకి భారం తగ్గిద్దాం, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండాలనేది ఏమైనా ఉందా? అసలు గాలికి వదిలేసినారు. ఈరోజు అవతల పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్ మీటింగ్కి ఎందుకు ఇంత ఆదరణ వస్తుంది? 40% ఆయనకు ఓటర్స్ ఉన్నా ఈవెన్ బిఫోర్ 100% ఎందుకు మనుషులు అందరూ అంత ఆతృతంగా ఆయన కోసం ఏ చిన్న మీటింగ్ పోయినా కూడా, ఏ చిన్న ఊరికి ఆయన పర్సనల్ విజిట్స్కి పోయినా కూడా ఇంత ఆదరణ ఎందుకు వస్తుందంటే ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వల్లనే. స్టేట్లో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల మా పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ మళ్ళీ లభిస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ రావచ్చు, రాకపోవచ్చు, ఏ విధంగా కూడా మనల్ని అది ఎఫెక్ట్ కాకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన ఆ సంవత్సరం లోపల పెట్టింటే ఖచ్చితంగా వాళ్ళకి ప్లస్ అయింది. బట్ ఇప్పుడుండే పరిస్థితుల్లో 100% మనము అన్ని విధాలా కూడా వాళ్ళకు తెలుగుదేశానికి పోటీ ఇవ్వగలుగుతాం. మనమంతా ఒక ప్రీ ప్లాన్డ్గా, అలర్ట్గా గ్రామాల్లో కానివ్వండి, అట్లా వార్డుల్లో కానివ్వండి, అంతా ఇప్పటి నుంచి మనము బందోబస్తుగా సక్రమంగా అందరం అలర్ట్గా ఉండి దానికి తగిన క్యాండిడేట్లు పెట్టుకొని ఏ విధంగా మనం ప్రజలకు అందుబాటులో ఉండాలా, ఏ విధంగా ప్రజా సమస్య పైన పోరాడాలా. తాగునీటికి కూడా డ్రమ్ము 100 రూపాయలు పెట్టి కొనుక్కుండే పరిస్థితుల్లో పేదవాడు ఉన్నాడు. ఆటో డ్రైవర్లు వీళ్ళంతా కూడా ఉచిత బస్సు ఉండడం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లేదు. బిల్డింగ్ పనులు చేయడానికి కూడా, ఎక్కడన్నా కార్మికులు పని చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద సంస్థలు ఏవైనా బిల్డింగులు కట్టకూడదని చెప్పిందని ఆంక్షలు విధించడం జరుగుతుంది. అంటే పేదవాడిని ఒక 3 పూట్ల తిండి తినడానికి కూడా ఆంక్షలు పెట్టే స్థాయికి ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్ళిందని చెప్పి ఈరోజు ప్రజానీకం అంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఒక యువగలం పాదయాత్రని, ఇంటింటికి బాధుడని గతంలో తిరిగినవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసు. ఈరోజు మా అన్నగారు అంతా కూడా క్లుప్తంగా ఏదేది ఎంతెంత ధరలు పెరిగినాయో కూడా గవర్నమెంట్ పెద్దలు చెప్పినారు కాబట్టి అది పదే చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట ఇస్తే అది ముందుకు వెళ్లాల్సిందే అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు రాజశేఖర రెడ్డి అయితేనేమి, జగన్ గారు అయితేనేమి, అవి పాలన కూడా మనం 5 ఏళ్ల కాలం చూసినాం. మీరు స్మార్ట్ మీటర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెడతాన్నారు, నేను వస్తే ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టి రైతులకు నేను కరెంట్ ఇస్తానని చెప్పిందని, ఇంటింటికి స్మార్ట్ మీటర్లు లేకుండా చేస్తానని యువగలం పాదయాత్రలో సెల్ఫీలు తీసి ఆ రోజు లోకేష్ పాదయాత్రలో చెప్పడం జరిగింది. దాన్ని ఏమన్నా మీ ప్రభుత్వంలో మార్చినారా అని అడుగుతున్నా. వంట గ్యాస్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా పూట గడవని పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో ఉంది. ఎందుకంటే మనము కట్టెలు మానిపించేసాం, కిరసనాయిలు సప్లై చేయడం లేదు. ఉన్న ఏకైక వనరు ఏదైనా ఉందంటే అది గ్యాస్ మాత్రమే. ఆ గ్యాస్ కోసం ఏం చెప్పారు? సూపర్ 6 పథకాల్లో 4వది అతి ముఖ్యమైనదైనటువంటి దీపం 2 పథకం. ఈ పథకం కింద ఒక్కొక్క ఇంటికి మేము 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాము. 876 రూపాయల సబ్సిడీ మేము లబ్ధిదారుడి ఖాతాలో వేస్తాము అని చెప్పడం జరిగింది. అయితే ఎల్పిజి కనెక్షన్స్ ప్రారంభంలో వీళ్ళు చెప్పినటువంటి కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 9.1 లక్ష మంది ఉన్నారు, అంటే 90,01,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఆ రకంగా తీసుకొని వాళ్ళు మేము సబ్సిడీ వేసినాము అని చెప్తున్నారు. మాకు తెలిసినంత వరకు ఏ ఒక్కరికి కూడా 3 సిలిండర్లు సబ్సిడీ వచ్చిన దాఖలాలు లేవు. అయితే నెక్స్ట్ ఇయర్ ఏం చేసినారా అంటే, ఇది 90 లక్షలు కాదు, 1,08,00,000 మంది ఉన్నారు, వాళ్ళకందరికీ ఇస్తామని చెప్పి నెక్స్ట్ ఇయర్ అసెంబ్లీలో వాళ్ళు తెలియజేయడం జరిగింది. అంటే ఒక సంవత్సరంలో ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలో తెలిసినాయి గవర్నమెంట్కు? 3.24, అంటే 3,24,00,000 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలి. దానికి సబ్సిడీ ఎంత అవుతుందో తెలుసా? 876 రూపాయలతో తీసుకుంటే 2,838 కోట్లు అవుతుంది. 2 సంవత్సరాలకు గాను 5,676 కోట్ల రూపాయల సబ్సిడీ ఇప్పటికీ ప్రజలకు చేరి ఉండాలి. కనీసం దీంట్లో
కనీసం నేను ప్రశ్నిస్తున్నా, దీంట్లో 1200 కోట్లైనా మీరు ప్రజలకు ఇచ్చారా? తోగట వీర క్షత్రియులు రాజకీయంగా ఎదుగుదలకు అందరూ ఐక్యంగా మెలగాలని తొగల వీర క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వీరాంజనేయులు, అన్నమయ్య జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా భువనేశ్వర్ సత్య నూతనంగా ఎన్నికైన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, దక్షిణ రాష్ట్రాల కురుమ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు, తోగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షులు పురాణం చంద్రశేఖర్, కార్యదర్శి బండి పవన్ కుమార్, ట్రెజరర్ రామశెట్టి రత్నమయ్య, ఉపాధ్యక్షులు నీలకంఠ, ఉప్పు రామచంద్ర, మొడెం సిద్దప్ప, చంద్రశేఖర్, కార్యదర్శి బండి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ తోగటలు, బీసీలు ఏ పార్టీలో ఉన్న ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందుతున్నారని, రాజకీయంగా ఉన్నత పదవులు, ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఒక్కొక్కరికి ఒక్కరు పూర్తి సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రాజకీయ పార్టీలో ఎదగాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులుగా 12% 4 చోట్ల చేనేతకు చోటు కల్పించడం జరిగిందన్నారు. 40,000కు పైగా చేనేతలు ఉన్నారని, రాష్ట్రంలో 65% ఉన్న బీసీలు చేనేతలకు, తొగటలకు 12 నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులుగా పోటీ చేయడానికి అన్ని పార్టీలు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ పదవులు ఇవ్వడంలో అన్నమయ్య జిల్లాకు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. ముందరంటే మా పక్క పోండి చూడనా డౌన్ చేసే కెమెరా చూడు. ఫోన్లో అడ్డం పెట్టేదాన్ని మీరు అడ్డం పెట్టకుండా లేటెస్తా మిత్రులకి, శ్రేయాభిలాషులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎక్కువ మంది మామగారే చాలా మంది ఎక్కువ ఉన్నారు. అంతా ఏదో బామతి బతికిపోతా అంటారు. అట్లా అందరూ కలిసి నాకు సపోర్ట్గా వచ్చినాకి ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎమ్మెల్యేగా అయినా సరే, లేదు మున్సిపల్ చైర్మన్ అయినా సరే, ఏ పదవులు అయినా కానీ మా వాళ్ళ ఎవరికి ఇచ్చినా కూడా అందరము కూడా ఒక్కటే. ఇవాళ మనం చూస్తున్నాం ఒక ఇదిగా ఉన్నారు అన్ని పార్టీల్లో. ఎందుకంటే నాకు ఇక్కడ మిత్రులు చాలా మంది ఉన్నారు. వైఎస్ఆర్లో ఉండే వాళ్ళు వచ్చినారు, టీడీపీ లేదంటే మిత్రులు కానీ ఎక్కడా ఉన్నారు. వేరే నియోజకవర్గాలు ఎక్కడైనా చూస్తే ఒక పార్టీ వాళ్ళు చూస్తే ఒక పార్టీ కాదు. కానీ మన మదనపల్లిలో, ఎక్స్ప్రెస్లీ నీటివారిపల్లిలో ప్రతి ఒక్కరూ కూడా ఒక అన్నదమ్ముల వలె, బామర్దుల వలె అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా కలిసి ఉంటారు. అంత ఐకమత్యంగా ఈ రోజు కాదు, దాదాపు 83 నుంచి కూడా రెడ్డి గారు పోటీ చేసినప్పుడు అప్పుడు కూడా అంతా ఒకటి నీటివారిపల్లి ప్రజలము అనే ఐకమత్యంతో ఉన్నారు. ఒకప్పుడు కులం, మన కులం వేరు, ఇప్పుడు మన కులం వేరు. ఈ రోజుల్లో చాలా తక్కువ 5 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడి పెట్టిన సొంత వ్యక్తులు కూడా ఈరోజు మన నియోజకవర్గం కానీ చుట్టుపక్కల కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇదే సామాజిక వర్గం నుంచి మన వాళ్ళు కూడా ఒక ప్రధాన పార్టీ నుంచి కూడా మన చివరి వరకు పోరాడిన మన ఆత్మీయుడికి కూడా ఇలాంటి ప్రశ్నలతోనే అతను మిస్ చేసుకోవడం జరిగింది. నేను ఈ సందర్భంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు గట్టిగా కూర్చోండి. అలాగే ఒకప్పుడు మన సమాజంలో, మన కులంలో ఎవరికైనా ఏ పార్టీలో అయినా పదవులు సీట్లు వచ్చినాయంటే ₹1 డబ్బులు ఇచ్చే రోజులు కావు. ఈరోజు మన చేనేత కులం నుంచి వచ్చిన ఒక చేనేత కులం నుంచి వాళ్ళు డబ్బులు ఇవ్వట్లే. అన్ని కులాల వాళ్ళు, అగ్ర కులాలతో సహా ప్రధాన పార్టీకి, వాళ్ళకి అగైనెస్ట్ పోటీ చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కూడా అందరికీ డొనేషన్లు ఇస్తున్నారు. దయవుంచి మీరందరూ అర్థం చేసుకోండి. ఇక్కడ లేని వాళ్ళకు కూడా ఈ సమాచారం చేరవేయండి. త్వరలో జరగబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు. ఖచ్చితంగా మదనపల్లిలో ఏదైతే మున్సిపాలిటీలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు అంటున్నారు, కానీ వార్డుల పరంగా తీసుకున్నప్పుడు ఏ పార్టీ గెలిచినా కేవలం ముస్లింసే కన్నా
హిందూ సమాజానికి ఇవ్వాలనే ఆలోచన కలిగించాలంటే మదనపల్లి నీరుగుంటలపల్లిలో మనకు 5 వార్డులు 6 వార్డులు ఉన్నాయి. ఏ పార్టీ నుంచి ఇచ్చినా మన సమాజం నుంచి మన కులానికి మన వర్గానికి ఇచ్చినప్పుడు అతనికి మాత్రం ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. మనకి ఇష్టం లేకపోతే సైలెంట్గా నేను నిశ్శబ్దంగా ఉంటున్నా, అన్న, తమ్ముడు, మామ, బామర్ది, చిన్నాయన, పెదనాయన చెప్పి నిశ్శబ్దంగా ఉండండి. కానీ అతని ఈ 2 వైపులా మన వాళ్ళే ఉంటే పోటీ సమంగా చేద్దాం. ఒకవైపే ఏ పార్టీ ఇచ్చినప్పటికీ కూడా అతని గెలుపుకే మిగిలిన వాళ్ళ ఖచ్చితంగా మనం కోఆపరేట్. వ్యక్తిగత కక్షలతో కళావతమ్మ తనను తీవ్ర వేధింపులకు గురి చేస్తుందంటూ బాధితుడు రాజప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించి తన ఆవేదనను వ్యక్తం చేశారు. రాజప్ప మాట్లాడుతూ రామసముద్రం మండలం గజ్జలవారిపల్లికి చెందిన వీరభద్ర భార్య కళావతమ్మ వద్ద తాను ఒక్క ఆవును కూడా పాలికి తొలికిపోలేదన్నారు. తనను అబాసుపాలు చేసేందుకు కళావతమ్మ తన 4 ఆవులను రాజప్ప పాలికి తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగడం దుర్మార్గమన్నారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని, తాను ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధమని తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు ప్రమాణం చేసి వాస్తవాలు చెప్పాలని కోరారు. అసత్య ఆరోపణలతో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు పాడి ఆవులను తొచ్చిందని అబాండాలు వేస్తుందన్నారు. అయితే ఇప్పటికే ఆమె అధికారులకు ఫిర్యాదు చేయగా విచారించిన అధికారులు అవి నిరాధార ఆరోపణలని తేల్చారన్నారు. కొద్ది రోజులు మిన్నుకు పడిపోయిన కళావతమ్మ తిరిగి తనను వేధిస్తోందని, అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తానని బెదిరిస్తోందని వాపోయారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. మాది రామసముద్రం మండలము కాప్పల్ పంచాయతీ, కాప్పల్ కామ చెందిన ఒక చిన్న రైతుని గతంలో 2022లో 23/2న 354/4/20/323 ప్రకారం కేసు కట్టారు. కళావతమ్మ ఇస్తే గజ్జలవారిపల్లికి చెందిన కళావతమ్మ నా పైన ఎఫ్ఐఆర్ చేసింది. 31 మంది కంప్లీట్ ఇచ్చింది. ఇంతవరకు ఈమెకి ఎవరు న్యాయం చేయరా? ఈమె గతంలో కూడా నాలాంటి వాళ్ళు ఎంతోమంది మోసం చేస్తూ డబ్బులు సంపాదించుకొని చాలామంది ఇబ్బంది పడ్డాడు. 2023లో ఒక కలెక్టర్ గారు, నువ్వు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడద్దండి, ఈమె చెప్పు, తప్పు చేసి ఎందుకు భయపడతావు అని చెప్పడంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్క ఆఫీసర్ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. 3 గుళ్ళ ప్రమాణం చేయమని చెప్పండి. సాక్ష్యం చెప్పేవాళ్ళు కానీ, ఆమె బిడ్డలు కానీ, భర్తను కానీ, నేను ఆవులు తీసుకుని వాస్తవం ఉంటే ఒక కాణిపాకము, ఒక రాజనాల బండ, ఒక తరిగండ్లో ఎవరైనా ప్రమాణం చేస్తే ఆమె చెప్పింది నాకు సిద్ధంగానే ఉంటాను నేను. ఆమె తప్ప ఆమె ఎవరిని ఏమైనా చేయగలుగుతుంది. సాక్ష్యం ఎవరు చెప్పినా కూడా వాస్తవం ఇచ్చింది చెప్పిందని. 2018లో కరువు ప్రాంతము 4 ఆవులు, ఆమె కాదు మన జిల్లాలో ఎక్కడైనా పాలికి తోలుకోవాలని చెప్పండి. మా రామచంద్ర మండలంలో కానీ మన జిల్లాలో కరువు ప్రాంతం అయితే కూడా ఈమె ఇలా డబ్బులకు పాల్పడి ఎంతోమందిని మోసం చేసి డబ్బులు సంపాదించుకుని ఇబ్బంది పెట్టింది. ఈరోజు నాకు కొన్ని బాండ్లు ఉంటే వేసుకున్నాను. ఇవి డిగ్రీ అయింది. ఈ డిగ్రీ కాపీ ఇంటికి పంపించాల కోర్టు చట్టంగా. దానికోసమని ఆమె పదే మీ దగ్గరికి వచ్చి ఇబ్బంది పెడుతుంది. నన్ను ఇబ్బంది పెడితే ఇబ్బంది లేదు. ఆఫీసర్లు వాళ్ళ టైం వృధా చేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని చేతిలోకి తీసుకొని ఆడది నేను ఏం చెప్పిన చంద్ర ఉద్దేశంతో గజ్జలవారిపల్లి కళావతమ్మ అని ఆమె ఇది చేస్తుంది. ఒక్క ఆవు నాకు పాలికి తోలిచ్చినా కూడా ఎప్పుడైనా ప్రమాణం చేయగలుగుతా నేను. వచ్చే పెద్ద మనుషులు కూడా ఒక్కడైనా సరే 3 గుళ్ళ ప్రమాణం చేస్తే 90 రోజుల్లో నేను పరిష్కరిస్తాను. మిలాదున్ నబీ పండుగ సందర్భంగా రోగులకు పండ్లు పంచడం జరిగిందని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు కడప దర్గా పెద్దలు షహజాద్ బాబా హుసేని, చిరాగ్ అబ్దుల్ హుసేనిలతో కలిసి నిసార్ అహ్మద్ రోగులకు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాటి మనిషికి సహాయం చేయాలని మిలాదున్ నబీ పండుగ చెబుతోందన్నారు. అందులో భాగంగానే పండుగ నాడు కడప దర్గా గురువులతో కలిసి సేవా కార్యక్రమాన్ని చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాహ్ను ప్రార్థించడం జరిగిందన్నారు. फोटो काटते हैं वो बात जो नहीं जाता ले आ जाओ इतना ऊंचा हटो मत अक्के बा भाई अक्के बा दुख दंडे ओरो Receive 380 rupees on Google Pay for this. जरूरत नहीं हुआ
అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ మొదటగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకందరికీ మీలాదున్నబీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈరోజు వచ్చిందును మన షహజాద్ బాబా వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వచ్చిందును గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిందును మీలాదున్నబీ శుభ సందర్భంగా వచ్చిందును పండ్లు, ఫ్రూట్స్, రోగులకు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం. అదేవిధంగా వచ్చి పేదలకు ఇక్కడ చాలామంది పేదలు వచ్చినారు, వాళ్ళకు కూడా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కూడా చేపడం జరిగింది. ఇది వచ్చి ఈ ట్రస్ట్ వచ్చిందును ఆస్థానే సౌరవర్దియా ఖలందరియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కదిరి మదనపల్లి రోడ్లో గొల్లపల్లిలో ఉండే ఈ ఆస్థాన వాళ్ళ తరఫున ఈ కార్యక్రమం చేసినారు. నిజంగానే నేను చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే అందరూ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారు, అందరూ కూడా మిలాదున్నబీ చేస్తారు, కానీ పేదలకు మనం మంచి చేస్తే దాంట్లో ఉండే ప్రతిఫలం ఏమనేది మా ప్రవక్త హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన అది దానికి కరెక్ట్ ఆచరణలో తీసుకుంటా ప్రతి పేదవాని ఇంట్లో కూడా అన్నం వెలగల, ప్రతి పేదవాని కడుపు నిండల్లా, అప్పుడే నిజమైన బర్త్డే అని చెప్పి ఒక సందేశాన్ని ఆయన ఇచ్చినారు. దాని అనుకూలంగానే వీళ్ళు వచ్చింది పేదలకు పంపిణీ చేయడం, అది ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నారు. చాలా సంతోషమైన వారు. మనం ఏ రకంగా భోజనం చేస్తామో మన పక్కన నుండి ఇంట్లో వాడు కూడా అదే రకంగా చేయాలా. చిన్నపిల్లలు కూడా గౌరవం ఇవ్వాలా, చిన్నపిల్లలు కూడా ఆశీర్వదించాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలా అని ఒక మంచి సందేశాన్ని ఇచ్చిండే వ్యక్తి మన ప్రాఫిట్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ రకంగా ఆయన జన్మదినం ఈరోజు మేము ఇక్కడ జరుపుకుంటాం. ఒక భిన్నమైన రీతిలో హాస్పిటల్లో చదువు సేవా కార్యక్రమాలు చేసి ఏ రోజు కూడా సేవతోనే ఆ దేవుణ్ణి అందుంటాము. దేవుని దృష్టిలో మంచి చెడు రెండే ఉన్నాయి, కానీ కులాలు, మతాలు, కలర్లు ఇవన్నీ తారతమ్యాలు ఏమీ లేవు. మంచి చెడు రెండే దేవుని దగ్గర ఉన్నాయి. కాబట్టి దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. వీళ్ళకి నిజంగా నేను హర్షిస్తూ ఉన్నాను. ఇదే రకంగా ప్రతి ఒక్కరూ ఒక ఎగ్జాంపుల్గా తీసేసుకొని పేదవాళ్ళకు ఈరోజు ఆయన పుట్టిన శుభ సందర్భంలో పేదవాళ్ళకు అన్నం పెట్టి, పేదవాళ్ళకు గుడ్డలు ఇచ్చి, పేదవాళ్ళకు ఆంచుకొని వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు చూస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి మన ఆచారాల ప్రకారం మనం చేసేది ఏమంటే కులము, మతము, భేదము, విభేదం లేకుండా ప్రతి ఒక్కరికి సర్వసమానంగా ప్రేమతో బీదవాళ్ళకి, నిస్సహాయులైన మనుషులకి, అనాథలకి అందరికీ మనం సేవ చేయాలంటూ ఏదో మన కృషితో మేము ఈరోజు నిసార్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ చేసినాము. ఇంతకుముందు మేము చేస్తున్నాం, పెనుగొండలో కానీ, కడపలో కానీ, అనంతపురం కానీ చేస్తున్నాం. ఈసారి మదనపల్లి నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ పద్ధతి అనేది అందరికీ ఒక ఎగ్జాంపుల్ కావాలా, అందరికీ ఒక ఫౌండేషన్ కావాలా. ప్రతి ఒక్కరు మదనపల్లి వాళ్ళని కాదు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు అందరూ పాలు పంచుకొని వాళ్ళ చేతనైనది వాళ్ళ సహాయము అందరూ మనతోనే చేయాలని లేదు, వాళ్ళు సొంతంగా కానీ ఇది ప్రారంభిస్తే మనకు అది చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆయన టైం తీసుకొని నిసార్ అహ్మద్ సార్ గారు మన కోసం ఈ మంచి కార్యక్రమానికి ఆయన విచ్చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ మానవ సేవయే మాధవ సేవ అని ఇది ఒక మా ఇంటి ద్వారా, మా మొహమ్మద్ ప్రవక్త వంశాంకురం ఇంటి ద్వారా ఒక సందేశం మేము ఇస్తున్నాం. తిరుపతి జిల్లా రామచంద్రాపురంలో పట్టపగలై చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. కాలేపల్లిలో నడిచి వెళ్తున్న కావమ్మ మెడలో 48 గ్రాముల చైన్ ను దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలికి పోలీసులు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం నందు ఎర్ర అమృతం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారులు చందన, లోకియ, నాగవాణి, అజయ్, కిరణ్ అనే చిన్నారులు అస్వస్థకు గురైన వారిలో ఉన్నారు. హుటాహుటిన అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి స్థానాలు తరలించారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి వైద్యులు చికిత్సలు అందజేశారు. చిన్నారులు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
అందరూ తినేసినారు. మా సిస్టర్ ఏమో పిలుచుకోలేదు. మా సిస్టర్ పిలుచుకోలేదు. సిస్టర్నే మీరు చెప్పాలి కదా, అడవిలో ఉండే రోజు ఆడుకుంటారు కదా, ఆడుకుంటారు అని వదిలేసినారు. గౌరమ్మ గట్లే కదా మాది కాదు సార్. కాలేదన్నా మేము ఇద్దరు నైట్ వచ్చినాం తిరుమల నుంచి. అందుకని 2వ క్లాస్ ఎటకెలకు తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తంబలపల్లి తెలుగుదేశం పార్టీ నందు ఎన్నికలు పూర్తయ్యాక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ను పక్కన పెట్టి మురుసు కాపు వర్గానికి చెందిన జయచంద్రరెడ్డికి పార్టీ అధిష్టానం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అతనిపై అనేక ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. వైసీపీ కోవట్ అని, డబ్బులు అనుకున్నంత స్థాయిలో ప్రజలకు పంచలేదని ఇలా అనేక వదంతులు రావడం జరిగింది. చివరి నిమిషంలో చేసేదేం లేక అనిత అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం బలపరచాల్సి వచ్చింది. జయచంద్రరెడ్డి పార్టీలోకి వచ్చాక పూర్తిగా శంకర్ యాదవ్ వర్గాన్ని పక్కన పెట్టడంతో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న టీడీపీ శ్రేణులకు సైతం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని తంబలపల్లి టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఎన్నికల అనంతరం తంబలపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలుపొందారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా జయచంద్రారెడ్డిని కొనసాగించారు. రాష్ట్రంలో జరిగిన నకిలీ మద్యం కుంభకోణంలో జయచంద్రారెడ్డి పేరు రావడంతో ఆగ్రహించిన పార్టీ అధిష్టానం అతన్ని పెట్టింది. అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి లేకపోవడంతో శంకర్ యాదవ్, జయచంద్రారెడ్డి వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. పార్టీ పరిశీలకుల సమక్షంలోనే బాహాబాహికి దిగిన సందర్భాలు అనేకమున్నాయి. ఈ నేపథ్యంలో తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో శంకర్ యాదవ్ వర్గీయుల్లో ఆనందం నెలకొనగా తమను కలుపుకొని పోతారా లేదా అన్న మీమాంసలో జయచంద్రరెడ్డి వర్గం ఏర్పడింది. శంకర్ యాదవ్ టీడీపీ శ్రేణులకు వర్గాలుగా అతీతంగా కలుపుకొని పోతే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో అతని విజయానికి డోకా ఉండదని, లేని పక్షంలో ఆ వర్గం మొత్తం ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటే ఇబ్బందులు తప్పవని రాజకీయ అభిప్రాయాలు పడుతున్నారు. తంబలపల్లి నియోజకవర్గంలో టీడీపీ భవిష్యత్ ఏమిటన్నది భవిష్యత్ నిర్ణయించనుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై జీవన వ్యయం గణనీయంగా పెరిగిందన్న వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శ. నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించిన నాయకులు. తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ శ్రేణులను కలుపుకొని వెళ్తారా అని ఎదురు చూస్తున్న నాయకులు. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.